హలో ఎవ్రీవన్. సో థండర్బోల్ట్స్ మూవీ మీద నా కంప్లీట్ రివ్యూ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో కుదిరితే చెక్అవుట్ చేయండి. ఇన్ఫాక్ట్ మీరు కనుక మూవీ చూసుండకపోతే ఇక్కడతో ఆపేయండి, బికాజ్ ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉన్నాయి. మీరు మెయిన్లీ లాస్ట్లో చూపించిన పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడడానికి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి సో దట్ కొంచెం సపోర్టివ్గా ఉండిద్ది. అండ్ అలాగే చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ ఎండింగ్ విషయానికి వస్తే, బాబ్ లోపల ఉన్న బాధ, వాయిడ్ ఈ మొత్తాన్ని ఆపడానికి ఎలినాను మిగతా వాళ్ళందరూ కలిసి తనకి హెల్ప్ చేస్తారు. సో అలా ఫైనలీ బాబ్ తన లోపల ఉన్న వాయిడ్ ని ప్రెసెంట్ గా ఆపేస్తాడు. దాంతో మళ్ళీ అంతా నార్మల్ గా అయిపోద్ది. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగిన విషయం ఏంటంటే, వాలెంటీనా ఇదంతా తన వైపుకు తిప్పేసుకుంది. దట్ యాక్చువల్లీ వాయిడ్ ఓడియడానికి ఈ థండర్బోల్ట్స్ టీమ్ ని తనే కలెక్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ వీళ్ళే ది న్యూ అవెంజర్స్ అని తను డిక్లేర్ చేసింది. సో డెఫినెట్లీ ఇక్కడ వాలెంటీనా చాలా మంచి కవర్ డ్రైవ్ కొట్టింది. సో అనౌన్స్మెంట్ తర్వాత మనకి ఈ మూవీ టైటిల్ చూపిస్తారు, విచ్ ఇస్ థండర్బోల్ట్స్. కానీ నెక్స్ట్ సెకండ్ ఆ టైటిల్ చిరిగిపోయి ది న్యూ అవెంజర్స్ అని చెప్పి ఇంకో టైటిల్ చూపిస్తారు. సో ఇదే మెయిన్ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థండర్బోల్ట్స్ పక్కన ఆ ఆస్ట్రిక్ మార్క్ పెట్టడానికి, బికాస్ టైటిల్ మళ్ళీ మార్చొచ్చని. సో ఫైనలీ అలా వీళ్ళని న్యూ అవెంజర్స్ రివీల్ చేశారు. సో మరి వీళ్ళని ది న్యూ అవెంజర్స్ లాగా మార్చడం అనేది కరెక్ట్ ఆప్షన్ అంటే ఐ వుడ్ సే నో, బికాస్ వీళ్ళని సెపరేట్ గా థండర్బోల్ట్స్ ఇంకేదైనా కామిక్స్ లో ఉన్నట్టు డార్క్ అవెంజర్స్ పెట్టాల్సింది. ఇన్ఫాక్ట్ ఆ పేరు వీళ్ళకి కరెక్ట్ గా సూట్ అయ్యేది. సో టైటిల్ తర్వాత వచ్చే క్రెడిట్ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, బికాస్ దాంట్లో ఇలా చూపించారు దట్ వీళ్ళు న్యూ అవెంజర్స్ లాగా డిక్లేర్ చేసినా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వీళ్ళని సరిగ్గా ఒప్పుకోలేదు. ఇన్ఫాక్ట్ ఇంటర్నెట్ ఆర్ మ్యాగజైన్స్ లో వీళ్ళందరినీ ట్రోల్ చేస్తున్నారు. లైక్ వీళ్ళ పేరు ది న్యూ అవెంజర్స్ కాదు, పి అవెంజర్స్, వీళ్ళు మాకు సూట్ అవ్వరు, ఇలా వీళ్ళ మీద చాలా జోక్స్ అనేవి చేస్తున్నారు. సో ఇలా వాళ్ళు చేసే కమెంట్స్ అన్ని అక్కడ మనకు చూపించారు. దాంతోపాటు న్యూ అవెంజర్స్ గా మారాక వీళ్ళు చేసిన ఫోటోషూట్స్ కూడా మనకు వరుసగా చూపించారు. సో ఆ తర్వాత దేర్ కమ్స్ అ మిడ్ క్రెడిట్ సీన్. సో ఇది సీరియస్ కాదు, జస్ట్ ఏ కామెడీకి రిలీఫ్. వేరే మూవీ మొత్తం రెడ్ గార్డియన్ తనకంటూ మర్చెండైజ్ ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్తూ ఉంటాడు. సో ఫైనలీ జరిగింది. వేరే కాన్ఫ్లెక్స్ డబ్బా మీద వీళ్ళందరూ ఫొటోస్ ఉన్నాయి. బట్ స్టిల్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అదేం పట్టించుకోవట్లేదు, బికాస్ తనే సొంతంగా వచ్చి అక్కడ ఉన్న అమ్మాయికి ఆ డబ్బా అమ్ముదామని ట్రై చేస్తాడు. కానీ అమ్మాయి అసలు అది పట్టించుకోదు, జస్ట్ ఆ డబ్బా పక్కన పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. సో దీన్ని బట్టి క్లియర్ గా వీ కెన్ అండర్స్టాండ్, జస్ట్ ఏదో పేరుకి వెళ్ళిన అవెంజర్స్ లా చేశారు కానీ ఎవరు వాళ్ళని ఒప్పుకోవట్లేదు. ఇంకా ఆ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్. ఇన్ఫాక్ట్ రీసెంట్ వాటితో కంపేర్ చేస్తే దీని వన్ ఆఫ్ ది బెస్ట్ అనొచ్చు, బికాస్ మిగతా వాటికి మెల్లే ఏదో ర్యాండమ్ గా ఏదో టీస్ చేసి వదిలేయకుండా కరెక్ట్ గా నెక్స్ట్ వచ్చే మూవీని ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ టీస్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి నెక్స్ట్ మూవీ ఎండింగ్ కూడా ఇది కొంచెం స్పాయిల్ చేసింది. సో స్టార్టింగ్ నుంచి వస్తే మనకు ఫస్ట్ సీన్ లో చూపిస్తారు ఆఫ్టర్ 14 months అని. దాని వెనకమాల వి కెన్ సీ న్యూ అవెంజర్స్ లోగో. సో మన ప్రీవియస్ గా చూసిన లోగో కన్నా ఇది చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. వీరి కలర్ ప్యాలెట్ కూడా చాలా చేంజ్ చేశారు. సో వీళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారంటే, వీళ్ళకి న్యూ అవెంజర్స్ పేరు ఏదైతే ఇచ్చారో దాంతో శామ్ విల్సన్ ఇస్ నాట్ హ్యాపీ. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఈ పేరు వాడుకుంటున్నందుకు వాళ్ళ మీద కాపీరైట్ కేసు వేయడానికి తను రెడీ అయ్యాడంట. బేసిక్లీ తన క్యాప్టెన్ అమెరికా కాబట్టి ఈ నేమ్కి సంబంధించి తన దగ్గర ఎక్కువ రైట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి శామ్కి నచ్చిన విషయం ఏంటంటే, ఇలా విలన్స్ అందరూ ఉన్న టీం పేరు ఎందుకు న్యూ అవెంజర్స్ పెట్టారని. సో దీని గురించి ఎలీనా బకీతో అంటుంది దట్ నువ్వెళ్ళి తనతో మాట్లాడితే మేబీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చని. కానీ బకీ అంటాడు, నేను ఆల్రెడీ మాట్లాడాను కానీ తను ఒప్పుకోవట్లేదని. అంతలోనే రెడ్ గార్డియన్ ఒక కొత్త కాస్ట్యూమ్ వేసుకుని వస్తాడు. వేరే తను అంటాడు, ఈ కాపరేట్ ప్రాబ్లం తప్పేయాలంటే ఇక్కడ అవెంజర్స్ లో ఎస్ బదులు మన జీ వాడితే ఈ కాపరేట్ ప్రాబ్లం ఉండదని. సో ఇప్పుడైతే ఇంత హడబడి చేస్తున్నారు కానీ మోస్ట్లీ డూమ్స్ డేలో అసలు ఈ పేరు ప్రాబ్లమే ఉండదు, బికాస్ మోస్ట్లీ అందరూ ఒకే టీంలో జాయిన్ అవుతారు కాబట్టి. అండ్ ఫ్రమ్ హియర్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్స్. వీరు సడన్ గా వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది దట్ అవుటర్ స్పేస్ నుంచి ఏదో వస్తుందని. సో అదేంటో వాళ్ళు చెక్ చేస్తే అక్కడ నుంచి ఒక స్పేస్ షిప్ వస్తుంది. అండ్ అది పక్కకి తిరగగానే దాని మీద 4 అని రాస్తుంది. సో అలా డెఫినెట్లీ వితౌట్ ఎనీ డౌట్ అది ఫెంటాస్టిక్ 4 షిప్పే. సో ఆ షిప్ని అక్కడ చూడంగానే వీ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ థియరీస్. లైక్ ఫస్ట్ వన్, వేర్ ఆల్రెడీ ఫెంటాస్టిక్ 4 ట్రైలర్ బ్రేక్డౌన్ లో అనుకున్నాము దట్ మేబీ లాస్ట్ ఫెంటాస్టిక్ 4 యూనివర్స్ డిస్ట్రాయ్ అయిపోద్ది. సో అందుకే వాళ్ళు అక్కడ నుంచి మెయిన్ యూనివర్స్ కి వస్తారని. అంటే గెలాక్టస్ వచ్చి అటాక్ చేస్తాడు, బట్ స్టిల్ వాళ్ళు గెలాక్టస్ నుంచి ఆ యూనివర్స్ ని ఎలాగోలా కాపాడతారు. కానీ ఆ తర్వాత ఇంకర్జన్ స్టార్ట్ అయ్యిద్ది అండ్ దాని మూలన వాళ్ళు అక్కడ నుంచి వచ్చేస్తారు. ఇన్ఫాక్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, మేబీ దిస్ ఈస్ ది బెస్ట్ పాసిబుల్ వే వాళ్ళ మన యూనివర్స్లో తేడానికని. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే, ఒకవేళ అదే కనుక కరెక్ట్ అయితే టెక్నికలీ వీళ్ళు ఆ మూవీ ఎండింగ్ స్పాయిల్ చేసినట్టు. సో జనరల్లీ మరి కావాలని అలా ఎండింగ్ స్పాయిల్ చేయరు, బికాస్ నెక్స్ట్ మూవీలో ఉన్న హైప్ కంప్లీట్ అయిపోద్ది కాబట్టి. సో అందుకే దేర్ కమ్స్ ది సెకండ్ థియరీ దట్ అసలు గ్యారంటీ ఏంటి ఆ ఫెంటాస్టిక్ 4 షిప్ లో ఫెంటాస్టిక్ 4 టీమే ఉందని. వేరే ఏదైనా క్యారెక్టర్ లాస్ట్ సెకండ్ ఆ షిప్ తీసుకుని అక్కడ నుంచి తప్పించుకుని ఉండొచ్చు. లైక్ మేబీ ఆ షిప్ లో డాక్టర్ డూమ్ ఉండుండొచ్చు. ఆర్ఎల్స్ థర్డ్ వన్, ఫెంటాస్టిక్ 4 మూవీ ఎండింగ్ లో మొత్తం మంచిగానే జరిగిన రీడ్ కి మల్టీవర్స్ గురించి తెలిసి ఉండిద్ది. సో అందుకే తాను డిఫరెంట్ యూనివర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అనుకుంటా. సో మేబీ అలా హీ కమ్స్ టు దిస్ యూనివర్స్.
లేదా వరుసగా ఇన్కర్షన్స్ అవి జరుగుతుంటే ఫైనలీ తను తప్పించుకుంటా ఈ ప్లానెట్ మీదకి వచ్చుంటాడు. ఇన్ఫాక్ట్ కామిక్స్లో ఇలా స్పేస్ షిప్ నుంచి తప్పించుకుంటున్నప్పుడు రీడ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి విడిపోతాడు. మేబీ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ ఎండింగ్లో అలా జరుగుండొచ్చు, ఇది డైరెక్ట్గా డూమ్స్డే కనెక్ట్ అవ్వచ్చు. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ థీరీస్తో ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ మీద క్యూరియాసిటీ పెంచింది. దట్ అసలు ఆ మూవీని ఎలా ఎండ్ చేస్తారు, దాన్ని తీసుకువెళ్ళి ఎలా డూమ్స్డే కలుపుతారని. అండ్ అక్కడ కన్వర్సేషన్లో మనకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే బాబ్ లిటరలీ 14 months నుంచి సెంట్రీలా మారలేదని. బికాస్ ఈ థింగ్స్ తన కనుక సెంట్రీలా మారితే తన లోపల ఉన్న వాయిడ్ మళ్ళీ తిరిగి వస్తాడని. సో అందుకే తాను సెంట్రీలా మారటం అవాయిడ్ చేస్తున్నాడు. సో అందుకే మోస్ట్లీ తాను 14 months నుంచి అసలు సెంట్రీలా మారలేదు. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయమే. సో మీకు కనుక షీ హల్క్ ఎండింగ్ గుర్తుంటే దాంట్లో వరల్డ్ వార్ హల్క్ గురించి హింట్ ఇచ్చారు. సో కామిక్స్లో యాక్చువల్లీ వరల్డ్ వార్ హల్క్లో హల్క్ బాగా కోపం వచ్చాక తను లిటరల్లీ ఎవరూ ఆపలేరు. ఫైనలీ సెంట్రీ వచ్చి తనతో ఒక బీభత్సమైన ఫైట్ చేస్తాడు. సో అక్కడ వరల్డ్ వార్ హల్క్ టీజ్ చేశారు అండ్ ఇక్కడ సెంట్రీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో వీళ్ళ దగ్గర వరల్డ్ వార్ హల్క్ లాంటి మూవీ తీయడానికి ఎక్సలెంట్ ఛాన్స్ ఉంది. అది కనుక కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఆడియన్స్ అసలు మామూలుగా ఉండదు. బట్ స్టిల్ నాకు తెలిసి అది ఇప్పట్లో అయితే అసలు జరగదు. బికాజ్ వీళ్ళు ప్రస్తుతానికి మొత్తం డూమ్ వైపు వెళ్తున్నారు. సో ఇప్పుడున్న మూవీస్ అన్నీ కూడా అలాగే డిజైన్ చేశారు. ఆ తర్వాత కంప్లీట్లీ మొత్తం ఎక్స్మెన్ మీద ఫోకస్ చేస్తామని ముందే చెప్పేశారు. సో మళ్ళీ అప్పుడంతా ఎక్స్మెన్ చుట్టూ మూవీస్ రాస్తారు. సో ఇలా టీస్ చేసి వదిలేయటం అనేది ది మోస్ట్ డిసప్పాయింటింగ్ విషయం. సో మరి చూడాలి ఏం చేస్తారని. ఇంకా లాస్ట్లో రాశారు థండర్బోల్ట్స్ అండ్ బాబ్ విల్ రిటర్న్ అని. సో ఆల్రెడీ డూమ్స్డే క్యాస్ట్ అనౌన్స్మెంట్లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. సో డైరెక్ట్లీ వీళ్ళందరినీ మనం డూమ్స్డేలో చూస్తాము. సో నాకు తెలిసి పోస్ట్ ఇట్ సీన్ ఏదైతే చూపించారో అది డైరెక్ట్గా డూమ్స్డే స్టార్టింగ్ కూడా అయ్యి ఉండొచ్చు. లైక్ ఎలా అయితే థార్ రాగ్నరోక్లో చూపించిన లాస్ట్ సీన్ డైరెక్ట్గా ఇన్ఫినిటీ వార్ స్టార్టింగ్ సీన్ అయ్యిందో ఇది కూడా అలా జరగచ్చు. సో ఓవరాల్ థండర్బోల్ట్స్ పోస్ట్ ఇట్ సీన్ మీద దీస్ ఆర్ మై థాట్స్ అండ్ థీరీస్. మీకు కనుక ఇవి నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మీ థీరీస్ ఏంటియో కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.